అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి వైదొలగాలని అధ్యక్షుడు జో బైడెన్ పై రోజురోజుకి ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత, మరోవైపు ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో బైడెన్ రేస్ నుంచి తప్పుకోవాలి అనే డిమాండ్ పెరుగుతోంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్న తరుణంలో అధ్యక్ష రేసులో కొనసాగటంపై బైడెన్ ఆత్మ పరిశోధన చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలోపే దీనిపై బైడెన్ కీలక ప్రకటన చేయనున్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్ష రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి బైడెన్ తప్పుకునే అవకాశాలు ఎక్కువని అక్కడి మీడియా కథనాలు కూడా కోడై కూస్తున్నాయి. అటు సొంత పార్టీ నేతల నుంచి బైడెన్ పై నానాటికి వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేయడంతో బైడెన్ పై మరింత ఒత్తిడి పెరిగింది. మరోవైపు ఆయన ఆరోగ్యంపైన అందరిలోనూ సందేహాలు నెలకొనడంతో ఆయన తప్పుకోవాలనే డిమాండ్ మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో రేసులో కొనసాగడంపై బైడెన్ ఆత్మశోధన చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వారాంతంలోపే దీనిపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. నవంబర్లో జరిగే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్ అంగీకరించినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. సొంత పార్టీ నుంచి డిమాండ్లు వస్తున్న తరుణంలో ఆయన రేసు నుంచి వైదొలిగే అవకాశాలున్నట్లు వారు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. పోటీ నుంచి వెనక్కి తగ్గే అంశంపై బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని, దీనిపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని డెమోక్రటిక్ పార్టీ వర్గాలను ఉటంకిస్తూ మరో పత్రిక వెల్లడించింది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి బైడెన్ వైదొలగాలని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయావకాశాలు తగ్గిపోయాయని, పోటీ చేయడంపై ఆయన పునరాలోచించుకోవాలని తన మిత్రులతో ఒబామా చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది. డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి కూడా బైడెన్ పై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అమెరికా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. బైడెన్ కు నేరుగా ఫోన్ చేసిన నాన్సీ రేసు నుంచి వైదొలగాలని కోరినట్లు CNN తన కథనంలో పేర్కొంది. ట్రంప్ ను ఓడించలేరని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయని బైడెన్ కు నాన్సీ చెప్పినట్లు తెలిపింది. దీంతో పాటు 81 ఏళ్ల బైడెన్ కనుక అధ్యక్ష రేసులో కొనసాగితే నవంబర్ ఎన్నికల్లో ప్రతినిధుల సభలో కూడా డెమోక్రాట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని నాన్సీ ఆందోళన వ్యక్తం చేసినట్లు CNN కథనం వెల్లడించింది. సెనేట్ నేత చాక్ స్కూమర్, కాలిఫోర్నియా డెమోక్రటిక్ ప్రతినిధి ఆడమ్ షిఫ్ కూడా బైడెన్ రేసు నుంచి వెనక్కి తగ్గాలని కోరినట్లు పేర్కొన్నాయి. ఇన్ని ప్రతికూలతలు ఉన్న నేపథ్యంలో అధ్యక్ష రేసులో కొనసాగడంపై బైడెన్ ఆత్మశోధన చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కోవిడ్ బారిన పడిన బైడెన్ ప్రస్తుతం డెలావర్లోని తన ఇంట్లో క్వారంటైన్లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బైడెన్ చెప్పారు. ఈ తరుణంలో కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఈ వారాంతంలో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె పోటీ కోసం సన్నద్దమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన రన్నింగ్ మేట్ ఎవరనే దానిపై ఆమె విస్తృత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.